పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న గౌడ శెట్టిబలజ కళ్యాణ మండపానికి స్లాబ్ నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణ పనుల్లో గమేలా నెత్తిమీద పెట్టుకుని మోస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. గతంలో టీడీపీ హయాంలో 1.5 కోట్ల నిధులతో మొదటి స్లాబ్ నిర్మాణం చేసినట్లుగా, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో అరబస్తా సిమెంట్తో కూడా పని చేయలేకపోయారని, తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3 కోట్ల నిధుల మంజూరు చేసినట్లుగా మంత్రి నిమ్మల తెలిపారు. ఆ నిధులతో ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టిబలిజ భవనం. ఆ రోజు 14-19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి, అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబు నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టిబలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం జనసేన